ఎన్ని పండగలైనా ఉండని కానీ దసరా పండగ దర్జానే వేరు. ఆ ఎగ్జైట్మెంట్ వేరు. ఆ హుషారు ఇంకా ఏ పండగ నాడు కనిపించవు. ప్రేమానురాగాల కలబోత, సంబరాల విరిజాత, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. తెలంగాణ నేలపై అలరారి సాంస్కృతి సాంప్రదాయాల పతాక దసరా. ప్రకృతిని దైవంగా భావించే పండగ దసరా. మట్టి మనుషుల మధుర జ్ఞాపకాల వేడుక ఈ దసరా. అశ్వయుజ మాసం దంచి దంచి కొట్టిన వానాకాలం తెరిపిన పడుతున్న వేళ. అంతేకాదు 10 ఏళ్ల సంబరం 22 నెలల్లోనే ఆవిరైపోయిన సమయం. ఆనాటి వెలుగుల్లేవు, ఆనాటి మెరుపుల్లేవు. జనం కళ్లల్లో సంతోషం కనుమరుగైంది. చెరువులు నిండి అలుగులు తునికే దృశ్యాలు ఇప్పుడు లేవు. పంటలను ఇంటికి తెచ్చుకుని ఆనందపడే రైతన్న ముఖంలో వెలుగు చెరిగిపోయింది. విషసర్పాల పడగ నీడలోనే ఈసారి దసరా పండగ జరుపుకునే సమయం వచ్చింది. సరే, కష్టాలు కన్నీళ్లు పక్కన పెడితే పండుగను ప్రాణంగా భావించే సమాజం మన తెలంగాణ సమాజం. అందులోనూ బతుకమ్మను గుండెలకు హత్తుకుని అనంతరం జమ్మి ఆకుతో మనసులను తాకే అలైబలై అంటే ఈ గడ్డకు ఎంతో మమకారం. ఉన్నోడైనా లేనోడైనా దసరా అంటే ఒక్క తీరుగానే జరుపుకుంటారు. సకల సంతోషాల కలబోతే దసరా పండుగ. ఏడాది పొడవునా పలకరించే పండుగలు ఎన్నో ఉన్నాయి. కానీ పడుతూ లేస్తూ ఉరకలేస్తే కెరటం లాంటి తెలంగాణ నేల మీద మమకారాల పండుగలు రెండే రెండు. ఒకటి బతుకమ్మ, రెండు దసరా. తెలంగాణ సంస్కృతిని పూలదండగా కడితే అందులో గుబాలించే పుష్పాలు ఈ రెండు పర్వదినాలు. బతుకుతెరువు కోసం ఎక్కడెక్కడికో పోయిన వాళ్ళందరికీ ఈ జంట పండుగల దినాల్లో సొంతూరు, సొంతిల్లు, అమ్మా నాన్న, అక్కా చెల్లి గుర్తొస్తారు. కష్టాలు కన్నీళ్లు కాసేపు మరచిపోయి ఆత్మీయంగా అల్లుకుపోతాయి తెలంగాణ కుటుంబాలు. దసరాకి పూల పొదరిల్లులా తయారయ్యే పల్లెలు ఒకవైపు, నయా జోష్ నింపుకున్న పట్టణాలు మరోవైపు. వాకిళ్ల నిండా వెండి ముగ్గులు, గడప గడపకు పసుపు కుంకుమలు, కమ్మటి పిండి వంటలు, ధూపదీప నైవేద్యాలతో ఆలయాలు, పుట్టింటికొచ్చిన ఆడపిల్లల సందళ్లు, కొత్త అల్లుళ్ల సరదాలు. దసరా నాడు పల్లెల్లో పట్టణాల్లో ఉండే ఆనందమే వేరు. ఎంత లేనివారైనా సరే తాహతు కొద్దీ దసరా సెలబ్రేట్ చేసుకుంటారు. తల్లిని పూజించే ఆచారం ఎంత గొప్పదో ప్రకృతిని పూజించే తెలంగాణ సంస్కృతి కూడా అంతే గొప్పది. గొప్ప ఆచారాలు, వెలకట్టలేని సంప్రదాయాలు అలరారే నేల మన తెలంగాణ. దసరా అంటే దస్ హర్ హరా, రావణుడి 10 తలలు హరించిన రోజు. కౌరవులనే చెడు మీద పాండవులనే మంచి జయించిన రోజు. క్షీరసాగర మదనంలో అమృతం పుట్టింది కూడా విజయదశమి నాడే. ఇలా దసరా గురించి రాముని కాలం కథలు, పాండవుల టైంలో జరిగిన ఘటనలు ప్రచారంలో ఉన్నాయి. పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టి అజ్ఞాతవాసానికి వెళ్తారు. 14 ఏళ్ల తర్వాత జమ్మి నుంచి ఆయుధాలు తీసుకుని కురుక్షేత్రంలో గెలుస్తారు. ఈ నేపథ్యానికి కూడా తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే పాండవ గుట్టలు తెలంగాణలో పలుచోట్ల ఉన్నాయి. పాండవులు ఈ నేల మీద తిరిగారని చెప్పటానికి ఆ గుట్టలే ఆధారం. బతుకమ్మ పూల పండుగైతే దసరా కాయలు, గింజలు, ఆకుల పండుగ. దసరా నాడు జొన్న గింజలు, సమీ ఆకును పవిత్రంగా భావిస్తారు. అందరికంటే ముందుగా అందుకోవాలని ఆశపడతారు. ఆత్మీయులను ఆలింగనం చేసుకుని జొన్న గింజలను, సమీ ఆకును పంచుకుంటారు. ఇలా ఒక చెట్టు, ఒక ఆకు మనుషుల మధ్య ఇంతటి ఆత్మీయత పంచటం ఒక్క తెలంగాణకే సొంతం. ఇక పాలపిట్ట. పంటల మీద ఎన్నో పక్షులు వాలుతుంటాయి. కానీ పాలపిట్ట వాలటం వేరు.
అది కంకి మీద కూర్చున్నది అంటే ఆ రైతుకు మంచి జరుగుతుందని, మంచి దిగుబడి వస్తుందని విశ్వాసం. అందుకే తెలంగాణ ప్రజల మనసుల్లో చెదిరిపోని గూడు కట్టుకుంది పాలపిట్ట. పండుగ నాడు దాన్ని చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం. పిట్టను చూస్తే శుభం కలుగుతుందని భావించే తెలంగాణ గొప్ప మనసు ముందు ఎవరైనా సాష్టాంగపడాల్సిందే. పంట రైతు ఇంటికి చేరిందన్న దిగులుతో అది ఏ చెట్టు మీదో వాలుతుంది. అప్పుడు దాన్ని డప్పు చప్పుళ్లతో నిద్రలేపుతారు. అది రయ్యన లేచి వస్తుంటే అదిగదిగో పాలపిట్ట అని జనం పరుగులు పెడతారు. కనుమరుగయ్యేదాకా దాన్ని చూస్తారు. పిట్టరెక్కల రంగును మనసులో భద్రంగా ముద్రించుకుంటారు. అందుకే ఏడాది పొడవునా ఆ పక్షి రూపం అందరి నోటా వినిపిస్తుంది. పాలపిట్ట కలర్ చీర అని, పాలపిట్ట రంగు రవిక అని. రావణవధ ఢిల్లీలోనే కాదు, తెలంగాణ గల్లీలోనూ జరుగుతోంది. చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు రావణవధ అట్టహాసంగా జరుగుతుంది. విజయదశమి నాడు మరో ముఖ్య ఘట్టం ఆయుధ పూజ. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచి వెళ్తారు. తిరిగొచ్చాక వాటికి పూజ చేసి కురుక్షేత్రంలో కౌరవులపై విజయం సాధిస్తారు. అందుకే దసరా నాడు ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ. పోలీసులు తుపాకులకు, పరిశ్రమల్లో యంత్రాలకు పూజ చేస్తారు. ఎవరి వృత్తిలో వాళ్ళు తమ పనిముట్లను పూజించుకుంటారు. మరికొందరు వాహన పూజలు చేస్తారు. దసరా రోజు నుంచే కొత్త పద్దు పుస్తకాలు కూడా మొదలవుతాయి. ఇక పిండి వంటలు. దసరా నాడు కొత్త బియ్యంతో వండిన పరమాన్నాన్ని దైవంతో సమానంగా భావిస్తాం. వేడివేడి పాసం తింటుంటే చెరకు గడలు నమిలి మింగినంత మధురం. సద్ద ముద్దలు, బియ్యపు ముద్దలు, సకినాలు, గారెలు, గర్జెలు, మడుగులు, కారపూస, లడ్డూలు, అరిసెలు, ఇలా చెప్పుకుంటూ పోతే దసరాకి ఎన్నెన్నో గుమగుమలు. ఇక ఎంత లేనివారైనా ఆ రోజు ఇంట్లో మాంసం కూర ఉడకాల్సిందే. అది 15 మంది కలిసి తలా కొన్ని పైసలు జమాయించి ఒక పొట్టేలుని కోసి పోకులేసుకోవటం ఇప్పటికీ ఊళ్ళలో కనిపిస్తుంటుంది. యాటకూర ఎంతున్నా దాని తోడుగా నాటుకోడో, ఫారం కోడో ఉండాల్సిందే. కళ్ళు, లివర్ ఫ్రై, గుడాల కాంబినేషన్ గురించి స్పెషల్ గా చెప్పాలా? బగారన్నం, బాస్మతి రైస్, గోలిచ్చిన మాంసం, తలకాయ కూర, బోటీ ఫ్రై, నాటుకోడి పులుసు, చిట్టిగారెలు. ఏ ఇంటి కిచెన్ చూసినా మెనూ పెద్దదే. ఇక నాన్ వెజ్ తిననోళ్లకైతే చింతకాయ పప్పు, సొరకాయ గారెలు, సర్వపిండి, ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో రుచులు. తెల్లారి జరిగే పిల్ల దసరా ఇంకా స్పెషల్. ఎలాగూ ఏడాది పొడవునా బతుకు పోరాటం తప్పదు. కష్టమో సుఖమో కనీసం పండగ నాడైనా అవన్నీ మర్చిపోదాం. ఆత్మీయులను కలుసుకుందాం, ఆర్తిగా అలుముకుందాం. శత్రువులను సైతం దగ్గర చేసే ఈ దసరా నాడు ఏడాదికి సరిపడా అనుభూతుల్ని మూటగట్టుకుందాం. సోషల్ మీడియాలో తప్ప నలుగురు ప్రత్యక్షంగా కలవడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో ఊరు ఊరుని కలిపే మైత్రి బంధం మన దసరా పండుగ. ప్రకృతినే దైవంగా, మట్టినే మధుర జ్ఞాపకాలుగా ఇష్టపడే ఇలాంటి దసరా పండుగలు ప్రతి మనిషి జీవితంలో ఎన్నెన్నో రావాలి. ఒకనాడు కన్నీటి చెలిమెలా ఉన్న తెలంగాణ గత 10 ఏళ్లు బంగారు తెలంగాణగా వర్ధిల్లి మళ్లీ ఇప్పుడు పాపాల భైరవుల పాలనలో కన్నీరు పెడుతోంది. పసిడి కాంతుల తెలంగాణ మళ్లీ పరాయి పీడన కింద నలిగిపోతోంది. చెడు మీద మంచి గెలిచే ఈ దసరా సాక్షిగా తెలంగాణ నేలకు మళ్లీ మంచి రోజులు రావాలి, వస్తాయి. ఈ విజయదశమి అందరికీ సకల విజయాలు చేకూర్చాలని టీ న్యూస్ మనసారా కోరుకుంటోంది. హ్యాపీ దసరా ఆల్.